వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ప్రపంచ రాజకీయాల్లో కొన్ని వార్తలు నవ్విస్తాయి, మరికొన్ని భయపెడతాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథనం నవ్విస్తూనే గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. అది ఒక వింత దేశం. అక్కడ ఎన్నికలు జరుగుతాయి కానీ ఎంపిక ఉండదు. ఓట్లు పడతాయి కానీ తీర్పు ఉండదు. ఒకే అభ్యర్థి, ఒకే పార్టీ, ఒకే గెలుపు. కానీ రీసెంట్గా వెలువడిన ఒక ఫలితం ఇప్పుడు ప్రపంచాన్నే నివ్వరపోయేలా చేస్తుంది. అజేయమైన నియంత అని పిలువబడే కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఏకంగా 99.97% ఓట్లు పోలాయి. అక్కడి వరకు అంతా మామూలే అనిపించవచ్చు. కానీ మిగిలిన 0.03% ఓట్లు ఎటు వెళ్ళాయి? చావుకు ఎదురెళ్ళి ఆ ఎరుపు రంగు బాక్సులో ఓటు వేసిన అజ్ఞాత వ్యక్తులు ఎవరు? ఇది కూడా కిమ్ రాసిన మరో పొలిటికల్ స్క్రిప్టా? ఉత్తర కొరియా ఎన్నికల వెనుక ఉన్న అసలు నిజమేంటి? ది గ్రేట్ కిమ్ జాంగ్ ఉన్ షో పై ప్రత్యేక కథనం. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశమైనా ఎన్నికలంటే ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, అభ్యర్థుల మధ్య పోటీ. కానీ ఉత్తర కొరియాలో ఎన్నికలంటే ప్రభుత్వమే నిర్వహించే ఒక భారీ జనాభా గణన కార్యక్రమం. అవును, మీరు విన్నది నిజమే. అక్కడ ప్రతి నియోజకవర్గానికి కేవలం ఒకే ఒక అభ్యర్థి ఉంటారు. ఆ అభ్యర్థిని కూడా కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ ముందే ఖరారు చేస్తుంది. ఓటర్లకు ఉన్న ఏకైక పని బ్యాలెట్ పేపర్పై ఉన్న ఆ పేరుకు అవును అని ఓటు వేయడం. ఒకవేళ కాదని చెప్పాలంటే అక్కడే ఉన్న పెన్నుతో ఆ పేరును కొట్టేయాలి. అలా కొట్టేయడము అంటే మీ జీవితాన్ని మీరే కొట్టేసుకోవడం అని అర్థం. ఎందుకంటే ఆ ప్రక్రియను అక్కడ అధికారులు నిశ్చితంగా గమనిస్తూనే ఉంటారు. ఉత్తర కొరియాలో ఓటు వేయడం అనేది హక్కు కాదు, అది ఒక తప్పనిసరి విధి. 17 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రానికి రావాల్సిందే. అనారోగ్యంతో ఉన్నా, నడవలేని స్థితిలో ఉన్నా అధికారులు మొబైల్ బ్యాలెట్ బాక్సులను పట్టుకొని ఇంటికే వస్తారు. ప్రభుత్వం ఈ ఎన్నికలను ఒక సెన్సస్ టూల్గా వాడుకుంటుంది. ఓటు వేయడానికి రాని వారు ఎక్కడ ఉన్నారు, దేశం విడిచి పారిపోయారా లేక మరణించారా అనే విషయాన్ని ఈ ఓటింగ్ ద్వారా కనిపెడతారు. ఓటు వేయడానికి రాకపోతే వారిపై దేశద్రోహం కింద కఠిన విచారణలు మొదలవుతాయి. అందుకే అక్కడ ఓటింగ్ శాతం ఎప్పుడూ దాదాపు 100%గానే ఉంటుంది. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో ఒక వింత మిస్టరీ చోటు చేసుకుంది. అధికారిక లెక్కల ప్రకారం కిమ్ పార్టీకి 99.97% ఓట్లు రాగా చరిత్రలో మొదటిసారి 0.03% మంది అభ్యర్థులు వ్యతిరేకంగా ఓటు వేశారు. దశాబ్దాల కాలంలో ఇలా వ్యతిరేక ఓటు నమోదు కావడం ఇదే తొలిసారి. కిమ్ రాజ్యంలో ఓటు వేయడానికి 2 రంగుల బాక్సులను పెట్టారు. ఒకటి ఆకుపచ్చ, ఇది మద్దతు తెలపడానికి, రెండోది ఎరుపు, ఇది వ్యతిరేకించడానికి. ఎరుపు రంగు బాక్స్ వైపు నడవడం అంటే మృత్యువుకు ఆహ్వానం పలకడమే. మరి అంతటి సాహసం ఆ 0.03% మంది ఎలా వేశారు? వీరంతా నిజంగానే కిమ్ పాలనపై తిరుగుబాటు చేశారా అంటే అంతర్జాతీయ విశ్లేషకులు మరో కోణాన్ని చూపిస్తున్నారు. తమ దేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉందని, భిన్నమైన అభిప్రాయాలకు తాము విలువ ఇస్తామని ప్రపంచ దేశాలకు కలరింగ్ ఇవ్వడానికే కిమ్ ఈ చిన్నపాటి మార్పు అనుమతించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉందని నమ్మించడానికి స్వయంగా ప్రభుత్వమే ప్లాన్ చేసిన షో ఇదని మీడియా కొట్టిపారేస్తోంది. అటు పోలింగ్ శాతం కూడా 100కు బదులు 99% నమోదైంది. అంటే 0.01% మంది ఓట్లు వేయలేదు. సో వీరంతా విదేశాల్లో ఉన్న కార్మికులు, సముద్రంలో ఉన్న సైనికులు మరియు మత్స్యకారులని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ స్వల్ప వ్యత్యాసాలను కూడా లెక్కించి చెప్పడం వెనుక కిమ్ ఒక సరికొత్త డ్రామా దాగి ఉంది. ఉత్తర కొరియాలో ఎన్నికలు అంటే కేవలం ఓట్లు కాదు, అది ఒక భారీ పండుగలా నిర్వహిస్తారు. ప్రజలు సాంప్రదాయ దుస్తులు ధరించి రోడ్లపై డ్యాన్సులు చేస్తూ తమ నాయకుడిపై విధేయతను చాటుకుంటారు. అది భక్తి కాదు, భయం. అది ప్రజాస్వామ్యం కాదు, భయస్వామ్యం. కిమ్ రాజ్యంలో ఈ 0.03% అనేది ఒక తిరుగుబాటు కాదు, ఒక సంస్కరణ కాదు. అది కేవలం పాత నాటకానికి కిమ్ రాసుకున్న కొత్త స్క్రీన్ ప్లే మాత్రమే. ఇక్కడ ఓటర్లు కేవలం నటులు. దేశం ఒక వేదిక, ప్రపంచం ఒక ప్రేక్షకుడు. నిజాయితీ అనేది ఇక్కడ అసలు లేని పాత్ర. నిజమైన ప్రజాస్వామ్యానికి ఓటు వేసే స్వేచ్ఛ కావాలి, కానీ ఉత్తర కొరియాలో ఆ స్వేచ్ఛ అనేది ఒక కళ మాత్రమే. 99.97% మెజార్టీ అనేది ఒక విజయం కాదు, తన జాతిని విధేయతతో బందీ చేసిన నిశ్శబ్ద కేక. కిమ్ రాజ్యంలోని ఈ ఓట్ల థ్రిల్లర్ మరోసారి ప్రపంచానికి ఒక పాఠాన్ని నేర్పింది. నియంతలు ఎన్ని రంగులు మార్చినా, ఎన్ని రకాల బాక్సులు పెట్టినా అక్కడ వినిపించేది కేవలం యజమాని గొంతు మాత్రమే. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.